హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీ సెట్ 2025 మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో మనకి డేట్స్ కూడా ఆల్రెడీ ఎక్స్టెండ్ చేశారు. వెబ్ ఆప్షన్స్ 19 వరకు పెట్టుకోవాలని. వెబ్ ఆప్షన్స్ చూసి మీకు నచ్చిన కాలేజెస్లో పెట్టుకోండి. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ గురించి ఎలా పెట్టాలో నేను ఆల్రెడీ వీడియో చూశాను. అది ఎవరికైనా వెబ్ ఆప్షన్స్ పెట్టడం అర్థం కాకపోతే ఆ వీడియో చూడండి. ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు సీట్ అలాట్మెంట్ అయ్యాక కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు అసలు ఎలా అటెండ్ అవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి, అసలు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఫుల్ డీటెయిల్గా అసలు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అసలు ఎలా అటెండ్ అవ్వాలనేది ఈ వీడియోలో ఫుల్గా నేను చెప్తాను అనమాట. ముందుగా ఫస్ట్ మనం అసలు ఆ కౌన్సిలింగ్లో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో మనకి రివైజ్డ్ నోటిఫికేషన్లో ఇచ్చారు, అది చూద్దాం. ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి స్కాన్డ్ అండ్ టు బి అప్లోడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడు మనం అన్నీ అప్లోడ్ చేస్తాము. బట్ మనం సీట్ అలాట్మెంట్ అయ్యాక కాలేజీకి కూడా మనం సబ్మిట్ చేయాలన్నమాట. ముందుగానే చెప్తున్నాను, ఒక 2 సెట్స్ 3 సెట్స్ జిరాక్సెస్ తీయించుకొని ఒరిజినల్ కూడా పక్కనే ఉంచుకోండి. ఒరిజినల్ చాలా మ్యాండేటరీ అనమాట. టీసీ చాలా మ్యాండేటరీ. ఒరిజినల్ టీసీయే మనం సబ్మిట్ చేయాలి. జిరాక్స్ అంటే మళ్ళీ నువ్వు ఒరిజినల్ తీసుకురమ్మనే అడుగుతారు. ఒరిజినల్ తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఒరిజినల్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తావో అప్పుడే నీ సీట్ అనేది అలాట్ అవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, టీసీ మాత్రం ఒరిజినల్. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ చూపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకే ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు జిరాక్సెస్ తీయించి కాలేజ్లో 2 సెట్స్ కానీ 1 సెట్ కానీ అడుగుతారు. అవన్నీ జిరాక్సెస్ సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతున్నారు. ఏపీ పీజీ సెట్ హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డు మనకి సీట్ అలాట్ అయ్యాక ర్యాంక్ కార్డు ఎలా అందరు నార్మల్గా సీట్ అలాట్మెంట్ పేపరే డౌన్లోడ్ చేసుకుంటారు. ర్యాంక్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్. ర్యాంక్ కార్డు మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డు ఉంటుంది కదా, ఆ ర్యాంక్ కార్డు కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత టీసీ గురించి ఇందా చెప్పాను కదా, కంపల్సరీగా టీసీ అనేది ఒరిజినలే సబ్మిట్ చేయాలి. టీసీ అనేది ఒరిజినలే సబ్మిట్ చేయాలంటే డిగ్రీ మార్క్స్ మేమో చేయాలి. డిగ్రీ మార్క్స్ మేమో కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అవన్నీ వెరిఫై చేస్తారు. ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ 9th to డిగ్రీ వరకు ఉన్నాయి సబ్మిట్ చేయాలి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి, లోకల్ నాన్ లోకల్ అనేది. వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు కేటగిరీస్ ఉంటాయి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీస్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఒక 1 year 2 yearsలో ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అనమాట. అలాగే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపోనెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్. కంపల్సరీగా మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు సీట్ అనేది కంపల్సరీ అవుతుంది అనమాట. రిజర్వేషన్ కోటా ద్వారా మీకు కొన్ని అప్లికబుల్ అవుతారు. సో అలాగే ఇంకా ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒక్కరోజు అలాట్ చేస్తారనమాట. ఇక్కడ మనకి 15 దాని గురించి 15 చెప్పారు, కానీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లేటర్ ఆన్ చెప్తాను అని అన్నారు. ఎన్సీసీ స్పోర్ట్స్ పీహెచ్ క్యాప్ వాళ్ళకి ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చెక్ చేసి జిరాక్స్లు సబ్మిట్ చేసిన తర్వాత మీకు కొంత రిజర్వేషన్ అనేది ఈ డాక్యుమెంట్స్ ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి డిపెండ్ అయి ఉంటుందంట. ఫర్దర్ ఈ ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఎట్లా చేయించుకోవాలో, సెంటర్ ఏంటో, అసలు ఎట్లా అటెండ్ అవ్వాలో ఫర్దర్ చెప్తాను స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కోసం. అలాగే ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీడ్ నాట్ టు బి డిపాజిట్ ఇన్ ద కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. నీడ్ నాట్ టు డిపాజిట్ అంటే అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కాలేజ్ వాళ్ళకి అడ్మిషన్స్ టైంలో వాళ్ళు జస్ట్ వెరిఫికేషన్ చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకే ఇచ్చేస్తారు. జస్ట్ వెరిఫికేషనే చేస్తారు. అన్ని జిరాక్సెసే తీసుకుంటారు, ఒక్క టీసీ తప్ప. మీరు టీసీ కూడా కలర్ జిరాక్స్, నార్మల్ జిరాక్స్ 2 తీయించుకొని మీ దగ్గర ఉంచుకొని టీసీ మాత్రం సబ్మిట్ చేసేయండి ఒరిజినల్. సో ఇది గైస్. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం ఏమైనా
సీట్ అలాట్మెంట్, ర్యాంక్ కార్డ్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అదంతా నేను ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తానమాట. సో ఈ విధంగా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని. ఫర్దర్ వీడియోస్లో సీట్ అలాట్మెంట్ అయ్యాక ఏం చేయాలన్నది ఫర్దర్ చెప్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.